అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూనస్ గ్లోబల్. నేను మీ గణేష్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేని సిరత్తాలు పెడతానే ఉంటాడు. రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అయితే డబ్బులు ఉన్నాయట. మళ్ళా పోయి అప్పు తెస్తాడట. అప్పు తెచ్చి గాంధీ విగ్రహం పెడతాడట. ఆ గాంధీ విగ్రహం పెట్టే చుట్టుపక్కల ఇళ్ళలో మొత్తం ఖాళీ చేస్తూ ఉన్నాడు. చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విగ్రహం వల్ల ఏమి లాభం ఉన్నది? రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు, ఆ 5,000 కోట్లతో చెప్తే అయిపోయేది కదా. రైతు బంధు వేస్తా అన్నావు, 5,000 కోట్లు ఎత్తే అయిపోయేది కదా. 6 గ్యారంటీలలో ఒక్కటే కరెక్ట్గా ఇచ్చినావు, మిగతా అన్ని అటుకెక్కి ఇచ్చినావు, ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 5,000 కోట్లతోటి విగ్రహం పెట్టడం వల్ల వచ్చిన లాభం ఏంటి? అనవసరంగా పేదల కడుపు కొడుతున్నావు. ఆ చుట్టుపక్కల ఉండే ఇల్లు మొత్తం ఖాళీ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నావు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు నిజంగా మీడియాలలో మాట్లాడుతుంటే చాలా బాధిస్తూ ఉన్నది. ఇది పరిపాలన ఎటు పోతున్నదో అర్థమైతలేదు. ప్రజాపాలన, ప్రజలను వంచే పాలన అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లు ఉన్నది. అక్కడ పరిస్థితి కూడా అలానే ఉండిపోయింది. ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ గురించి చూసుకుంటే ఉగాది లోపే జిహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మంజూరు. 18,000 మందికి సొంత జాగా ఉన్నట్టు అప్లికేషన్లో వెల్లడి. వారంతో పాటు అప్లికేషన్లో రీవెరిఫికేషన్. మరో 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. మళ్ళగిదే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మంజూరు. 18,000 మందికి సొంత జాగా ఉన్నట్టు అప్లికేషన్లో వెళ్ళాడు. అక్కడ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్లో ఉన్న వాళ్ళకు సొంత జాగా ఉన్నట్టు తెలిసిపోయిందట. అందులో 18,000 మందికి సొంత జాగా ఉన్నదట. వారం పాటు అప్లికేషన్లో రీవెరిఫికేషన్ చేసి 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారట. ఈ 18,000 మంది కాకుండా 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారట. మరి ఒకటి నేను అడుగుతున్నా రేవంత్ అన్న, నువ్వు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఏ లిస్ట్ వల్ల ఇస్తున్నావు చెప్పరా? అదే అసెంబ్లీలో ఏమన్నంటే కృష్ణా జలాలు, ఆ జలాలు, ఈ జలాలు అంటావు, కానీ ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి అసెంబ్లీలో చెప్పరా? అదే ఏ కేటగిరీ వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నావు చెప్తలేవేంది మొత్తమే. సరే, ఇప్పుడు సొంత జాగా ఉన్న వాళ్ళకు ఎల్లువని వాళ్ళకి ఇస్తున్నావు అంటే ఓకే. మరి లిస్టు 2 అనే ఒకటి ఆప్షన్ పెట్టినావు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? జాగా లేని వాళ్ళకి ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ అన్న? 5,000 కోట్లు పెట్టి అయితే ఇక్కడ గాంధీ విగ్రహం ఫీటు మీద ఫీటు, మిద్ద కడతా అంటాను. కానీ నిరుపేదలకు, రెంటలకు ఉండే క్యాండిడేట్లకు వాళ్లకు అదే 5,000 కోట్లు పెడితే కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి కదా. మరి ఎందుకు ఆ విగ్రహం కడతా అంటాను చెప్పు? లిస్టు 2 వాళ్లకు కడితే పోయేది ఏమున్నది? హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో క్యూకోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ పరిధిలో సొంత జాగాలు ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నది ఉగాదిలోపే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నదట. ఇక చూడగా మళ్ళీ ఉగాది పడ్డది డేటు. ఉగాది పెట్టిండు. ఇదేదో జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్లు వస్తాయి కదా, దానికి సంబంధించి ఇదేదో మళ్ళీ ఎత్తాడు. ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి ఇష్యూ ఏదైతే ఉన్నదో సర్పంచ్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో వాడిండు. ఇప్పుడు ఏం లేదు, ఇక మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ మీద వాడాలి. ఇందిరమ్మ ఇళ్ళ మీద పడితే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఎట్లా ఉన్నాయి? జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో గెలవాలి కాబట్టి ఈ జిహెచ్ఎంసీలో ఇంతమంది అర్హులు ఉన్నారు, ఇంతమంది జాగా ఉన్నారు, ఇంతమందికి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఓ స్టేట్మెంట్ ఇచ్చినాం అనుకో, ఏం లేదు. ఇక అబ్బా జిహెచ్ఎంసీలో కూడా చాలా మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు రేవంత్ రెడ్డి, గెలిపితే ఇస్తాడు కావచ్చు అని చెప్పి ప్రజలలో ఒక ఆలోచన రావాలి. ఆలోచన వచ్చి ఇరుగమరుగా పోయి ఓట్లు గుద్దాలి. గెలిచిన తర్వాత కథం, ఇక అది లేదు, నా ఇది లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, నా డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు, అట్లా చేయాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, దానికోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 3 జిల్లాలలో జిహెచ్ఎంసీ పాలనలో ఇంటి కోసం వచ్చిన అప్లికేషన్లు అధికారులు షార్ట్ లిస్ట్ చేయగా ఇందులో 18,000 మంది అర్హులని తేలారు. ఈ అప్లికేషన్ అధికారులు రీవెరిఫికేషన్ చేయాలని ఉన్నారు. ఈ ప్రక్రియను వారం రోజులు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇదైతే అద్వారం. ఈ నిజంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి అయితే నిజంగా ఏంటో కూడా అర్థమైతలేదు. కాటారంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదు. ఇక్కడ కాటారంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పడుతుందట. ఈయన ఎందుకు చెప్తానో కూడా అర్థమవుతలేదు సార్. నువ్వైతే ఈ ముచ్చట్లు నీ కాటారం, నీ కాన్స్టిట్యున్సీలో కాటారం మండలంలో కాటారం గ్రామంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినవా? ఒక్కటంటే ఒకటి కట్టినవా? ఒకటి డమ్మి కట్టినవా? అది కూలుతుంది రేపెల్లులో. ఈయన ఆదేశాలు జారీ చేసి అక్కడక్కడో అన్ని చేయరు అని చెప్తా ఉన్నాడు. ఏందో ఏమో ఇది అర్థం కాని ముచ్చట. మళ్ళా చూడియో కమిషనర్లు ఎవరెవరు? పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇల్లు కట్టిస్తారట. ఇది కాదు,
ఇల్లు రావు వీళ్ళకి, వీళ్ళు సంకనాకాల్సిందే. రీవెరిఫికేషన్ బాధ్యత 3 కమిషనరేట్లు ఉద్యోగులకు అప్పగించాలని కమిషనర్లు ఆర్వి కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సుజనకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా మరో 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వనున్నట్టు, సొంత జాగా సొంత ఇల్లు లేని నిరుపేదలకు జంట నగరాలలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్టు, ఇండ్లను అందజేయనట్టు మార్చి 31 నాటికి ఈ ఇండ్లు మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని 3 జిల్లాలలో కలెక్టర్లను 3 కమిషనర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ఆదేశించారు. అలాగే రోడ్డు, తాగునీరు, పెద్ద కాలనీలు దగ్గర ఉన్న స్కూలు, మౌలిక సదుపాయాలు లాంటి మొత్తం చూడాలని చెప్పిండట. మంచిదే పట్టు, అన్ని చూడు కరెక్టే, కానీ ఇల్లు అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 12 లక్షల అప్లికేషన్లు వచ్చినాయట జిహెచ్ఎంసీలో. ఇందిరమ్మ ఇండ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడ జరుగుతున్నాయి శరవేగంగా? అన్ని ఉత్తమ మాట లొటపేసి ముచ్చట్లు అన్ని ఏడ జరుగుతున్నాయి. ఇందిరా మిల్లు కాటారంలో ఇందిరా మిల్లు పెట్టలేదయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు. మంత్రి కాన్స్టిట్యూన్సీలో కాటారంలో ఒక్క ఇందిరా మిల్లు కట్టలేదయ్యా. మీరు రాండ్రి, మీ 3 పంతులు రాని, మేము ఊరంతా తిరిగి చూపెడతాను నీకు. ఇందిరమ్మ ఇండ్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా 2.5 లక్షల ఇండ్లు పనులు స్టార్ట్ అయ్యాయి. వచ్చే నెలాఖరు వరకు 1,00,000 ఇండ్లు పూర్తి చేసే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. జిహెచ్ఎంసీ మినహా మిగతా కార్పొరేషన్లు, అర్బన్ ఏరియాలలో సైతం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పిఎం ఆవాస్ స్కీమ్ లో కేంద్రం ఇప్పటికే 1,13,000 ఇండ్లను మంజూరు చేసింది. అయితే జిహెచ్ఎంసీలో ఇందిరా మిల్లకు మొత్తం 12 లక్షల అప్లికేషన్లు రాగా ఇందులో కొంత జాగా ఉన్నట్టు లబ్ధిదారులు 18,000 మంది మాత్రమే ఉన్నారు. జిహెచ్ఎంసీలో ఏరియా 100 గజాలు కాగా దీనిని కబ్జా కాకుండా కాపాడుకోవడం కత్తి మీద పాము లాంటిది. దీంతో సొంత జాగా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రభుత్వం అక్కడ ఇండ్లను మంజూరు చేయలేదు. ఇంజను మంజూరు చేయనట్టు ఏరియా స్టేట్లో G+3 లేదా 5 ఫ్లోర్లు ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని నిర్ణయించింది. అదే ఇక మళ్ళా ముసలోడు కేసీఆర్ పెట్టిన ఇక్కడికి మిద్ద కట్టలు ఇస్తారట. జిహెచ్ఎంసీలో 18,000 మంది ఉన్నారట. 12 లక్షల మంది అప్లికేషన్ వస్తే అందులో 18,000 మంది వచ్చారట. ఇప్పటికీ పిఎం ఆవాస్ స్కీమ్ కింద 13,000 ఇండ్లను మంజూరు చేసింది. నువ్వు ఏం చెప్తావు? వీళ్ళు ఇచ్చేటిది పిఎం ఆవాస్ యోజన ఇండ్లే, అవే ఇస్తున్నారు. వీటినే ఆ బడ్జెట్ నే గిర్ర దింపుతారు. ఇండ్ల దాంట్లకు అందులో ఇండ్లకు ఒకవేళ పెడితే 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 25 రూపాయలు పెడతారు కావచ్చు అంతే. మిగతా 75 రూపాయలు పిఎం ఆవాస్ యోజన పైసలు. ఇక అక్కడ హైదరాబాద్ సంబంధించి చూసుకున్నట్టయితే 100 గజాల భూమి కావాలంటే ఎంతో కష్టం. అది ఉన్నా కానీ కాపాడుకోవడం చాలా కష్టం అట. ఎందుకంటే కబ్జాదారులు ఎక్కువ మొత్తంలో కబ్జాలు పెడతా ఉంటారు, భూమిని మొత్తం ఇల్లు కడతా ఉంటారు, బెదిరిస్తారు. అట్లా చేస్తున్నారట. మొత్తానికి ఇగో ఇందిరా మిల్లుకు సంబంధించిన ఇష్యూ ఇదే. ఇందిరా మిల్లులో ఇది ఉగాది లోపే జిహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లు పెడతారట. మెయిన్ గా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మంజూరు అవుతారట. ఇవి